హలో ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నాను చూసారా? సో గిఫ్ట్ ర్యాప్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. సో రిసెప్షన్కి అయితే అటెండ్ అవ్వాలి ఒక 1 అవర్లో. దానికోసం నేనైతే గిఫ్ట్ ర్యాప్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే ఏదో గిఫ్ట్ ఆర్టికల్ ఉన్నదన్నమాట. గ్లాస్ ఐటమ్, గ్లాసెస్ అండ్ సాసర్స్ ఐటమ్ ఉన్నది. సో దాన్నైతే నేను ఒక గిఫ్ట్ పేపర్ తీసుకుని గిఫ్ట్ ర్యాప్ చేస్తాను. మనం ప్రతిదానికి ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే ఉండదండి. సో అలాగని చెప్పి ఫంక్షన్‌కి ఖాళీ చేతులతో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా! సో అందుకని చెప్పి నేనైతే ఇలా గిఫ్ట్ ర్యాప్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న గిఫ్ట్‌ని గిఫ్ట్ ర్యాప్ చేస్తున్నాను. సో దీనికి నేమ్ ప్లేట్ పెట్టాలి కదా! సో దానికి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏం లేదండి, మన ఇంట్లో శుభలేఖలు ఉంటాయి కదా! సో అది చాలా మందంగా నీట్‌గా ఉంటుంది కదా! దానికి ఏదైనా బొమ్మలు అవి ఉంటాయి కదా! సో అలా ఒక కార్డ్ తీసుకొని దాన్ని ఆ షేప్‌లో కట్ చేసుకొని నేమ్ ప్లేట్ దగ్గర దాని మీద వినాయకుడని, లేకపోతే వెంకటేశ్వర స్వామని ఫోటోస్ ఉంటాయి కదా! ఆ ఫోటో వచ్చేలాగా నీట్‌గా కట్ చేసుకొని జస్ట్ ప్లాస్టర్‌తో అక్కడ పేరు పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు గిఫ్ట్ ర్యాప్ మీద నేమ్ ప్లేట్ కూడా వచ్చేస్తుంది. సో దాని మీద మీరు స్కెచెస్‌తో గానీ, కలర్ పెన్స్‌తో గానీ బార్డర్ గీసుకొని వాళ్ళ నేమ్ రాసి బెస్ట్ విషెస్ అందించొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనం బయటకెళ్ళి ఖర్చు పెట్టక్కర్లేదు. అండ్ ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా సేవ్ చేసిన వాళ్ళవుతాము. సో ఐడియా నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఐడియా ఉన్న వాళ్ళకి ఓకే. ఐడియా లేని వాళ్ళకి ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అని నేనైతే షేర్ చేసుకుంటున్నాను. సో మేమైతే ఇలాగా గిఫ్ట్ ర్యాప్ చేసి ప్యాక్ చేసేసాను. పక్కన నా కొడుకు రాస్తాను అని అంటున్నాడు. సో నేనైతే పంపించాను. చూసారు కదా అవుట్‌పుట్ ఎలా ఉందో. మీకు హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అయిపోయాము. మా చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చింది. అండ్ రిసెప్షన్కి వెళ్ళాం కదా! సో ఆ పెయిర్‌ని కూడా చూసి మీ బ్లెస్సింగ్స్ అందిస్తారని షేర్ చేస్తాను. బాయ్ బాయ్.